ప్రకృతి ఒడిలో పుట్టిన స్వచ్ఛమైన ఆహారం ఇప్పుడు ప్రపంచ వేదికపైకి రాబోతోంది. విశాఖ మన్యం అరకులోయలోని గిరిజన సోదరులు పండించే చిరుధాన్యాలకు సరికొత్త గుర్తింపునిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అరకు కౌని పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతాల్లో సహజ సిద్ధంగా పండించే కొర్రలు, రాకులు, సామలు, కాకిజొన్నలు, గంట్లు, మొక్కజొన్నలు మరియు కొండకందలతో ఈ ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. కేవలం ధాన్యాలు మాత్రమే కాదు, వాటితో చేసిన అద్భుతమైన వంటకాలని ప్రదర్శనలో ఉంచారు. ముఖ్యంగా రాజ్మాతో చేసిన కొర్ర పాయసం, రాగి చపాతీలు, నోరూరించే సామల పులిహార, ఆరోగ్యకరమైన కాంట్ల అంబలి, వేడివేడి కార్న్ వడలు మరియు కొండ కందలతో చేసిన తూర్ దాల్ కర్రీ వంటి పదార్థాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ఆహార ఉత్పత్తులను పరిశీలించి కొన్నింటిని రుచి చూశారు. గిరిజన రైతుల శ్రమను, వారి సాంప్రదాయ వంటకాల్లోని రుచిని ఆయన కొనియాడారు. ఇది కేవలం ఆహారం కాదు, గిరిజనుల సంస్కృతికి మరియు ఆరోగ్యానికి ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు. గిరిజన ఆహార సంప్రదాయాలను గౌరవిస్తూనే మార్కెట్లో వీటికి ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని ఆర్గానిక్ మిల్లెట్ ఆహారాన్ని మరింత ప్రోత్సహించాలని కోరారు. తద్వారా అటు గిరిజనులకు ఆర్థిక భరోసా, ఇటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని ఆయన ఆకాంక్షించారు. అరకు కాఫీ తర్వాత ఇప్పుడు అరకు కౌని మిల్లెట్ ఫుడ్ కూడా గ్లోబల్ బ్రాండ్ గా ఎదగడం ఖాయమనిపిస్తోంది. ప్రకృతికి దగ్గరగా ఉంటూ పండించిన ఈ వంటకాలు ఇకపై మన ప్లేట్లలో కూడా చేరబోతున్నాయి.